జై గురుదేవ్ అందరికీ అండి. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. నమస్కారం. ముందుగా పంచవీరభద్ర యూనివర్సిటీలో నేను PVBU 012 కోర్స్ తీసుకుంటాను, కర్ణాటిక్ మ్యూజిక్. సో నా అసోసియేషన్ విత్ పంచవీరభద్ర యూనివర్సిటీ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ బ్యాచ్, దట్ ఈస్ 8th బ్యాచ్. సో అందులో నేను కర్ణాటిక్ మ్యూజిక్ చెప్పడం జరిగింది. చాలా చక్కగా అందరూ నేర్చుకున్నారు, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు, చాలా చక్కగా పాడుతున్నారు కూడా. నా స్టూడెంట్స్ అంటే నా దగ్గర నేర్చుకున్నారు కాబట్టి స్టూడెంట్స్ అనే అనాలి, వయసులో పెద్దవారే. వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఓరియంటేషన్ లో ఉన్నారు. సంతోషంగా అనిపించింది చాలా. అంటే చాలా మందికి క్లాసెస్ తీసుకోవడం జరిగింది, కానీ ఇంతకు ముందు ఎప్పుడు అలా నేను అటువంటి ఎమోషన్ ని ఫీల్ అవ్వలేదు. బట్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఫీలింగ్స్ అండి. ఇట్ వాజ్ రియల్లీ నైస్. ఇప్పుడు మనం నవవిధ భక్తులని చెప్పుకుంటాం కదండి, అందులో కీర్తనం కూడా వన్ అమాంగ్ దమ్. ఓకే, సో కీర్తనం అంటే దేవుడిని మనము కీర్తించడం ద్వారా ఎలా దగ్గరగా ఉండగలుగుతాం దేవుడికి. కీర్తనం అంటే పాడడం. సో మనం ఎలా దగ్గరగా ఉండగలుగుతాం అనేది కీర్తనం ద్వారా ఇందులో మనం తెలుసుకుంటాం. సో మన కర్ణాటిక్ మ్యూజిక్ లో బేసిక్ గా మీరు తెలుసుకునేది ఏంటంటే, ఈ కోర్స్ లో మనం డిజైన్ చేసిన ఈ కోర్స్ లో మనం తెలుసుకునేది ఏంటంటే, బేసిక్స్ ఏంటి, అసలు బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి, మ్యూజిక్ అంటే ఏంటి, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఏంటి, సో కర్ణాటిక్ సంగీతం అంటే ఏంటి. ఓకే, అండ్ బేసిక్ ఫస్ట్ లెసన్స్ ఏముంటాయి మనకి. సో ఈ బేసిక్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుంటాము, కర్ణాటక సంగీతం అంటే ఏంటో తెలుసుకుంటాము. అలాగే మనకి కీర్తనలు, చాలా మంది కీర్తించారు భగవంతుణ్ణి, వివిధ రకాలుగా కీర్తించారు, అవన్నీ కూడా తెలుసుకుంటాము. అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటాము, త్యాగరాజ్ కీర్తనలు నేర్చుకుంటాము, పురంధర్దాస్ గారి కీర్తనలు నేర్చుకుంటాము, గణేష్ పంచరత్నాలు నేర్చుకుంటాము. సో అంటే మనకి అకేషనల్ బేసిక్ సాంగ్స్ కూడా కొన్ని ఉంటాయి, మంగళహారతులు ఉంటాయి. అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ మనం నేర్చుకుంటామండి. అంటే జస్ట్ నాట్ ఓన్లీ ప్యూర్ కర్ణాటిక్ వోకల్. సో ఏమున్నాయి మనకి, మనం ఎలాంటి మ్యూజిక్, ఎన్ని రకాల మ్యూజిక్స్ ఉన్నాయి. సో అన్నిట్లో కూడా లైట్ మ్యూజిక్ కూడా వన్ అమాంగ్ దెమ్, అది కూడా ఒకటి నేర్చుకుంటాము. సో అన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. అన్నిటిని బేసిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసి అన్ని కూడా ఎలా ప్రెజెంట్ చేయొచ్చు, ఎవరు హెసిటేట్ అవ్వకుండా ఎలా పర్ఫామ్ చేయొచ్చు. సో మన ఇంట్లోనే పూజలు పాడుకోవడమే కాదు, ఎక్కడైనా సరే మనం ఎలా ప్రెజెంట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుంటామండి. సో ఖచ్చితంగా జాయిన్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్. సో మీరందరూ కూడా చాలా బాగా నేర్చుకొని పర్ఫామ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై గురుదేవ్ అండి.